హాయ్ అండి. దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మా పాప అయితే స్కూల్‌కి వెళ్ళిపోయింది. హాఫ్ డేస్ కదా! ఇంక బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే బాక్స్‌లోకి దోస అయితే పెట్టేశాను. మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే నేను బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎగ్ దోస అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. ఇంక ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక టైంతో పరిగెట్టక్కర్లేదు కదా! ఇంక పని మొత్తాన్ని పీస్‌ఫుల్‌గా చేసుకోవచ్చు. ఇంకిప్పుడైతే నేను ఎగ్ దోస అయితే వేసుకుంటున్నాను. నేను ఎంత త్వరగా బ్రేక్‌ఫాస్ట్ చేద్దామన్నా సరే 9 ఆర్ 10 అయిపోతుంది. ఇంక ఫుల్‌గా ఆనియన్స్ అండ్ చిల్లీ అయితే వేసుకుంటున్నాను. లైట్‌గా కారం కూడా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. నాకెందుకో సేమ్ పిజ్జాలా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఇంక చట్నీ అయితే నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఈరోజు నాకు బ్రేక్‌ఫాస్ట్ అయితే కొత్తిమీర చట్నీ అండ్ ఎగ్ దోసతో అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బావుంది. ఇంక బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయ్యేసరికి మా వీధిలోకైతే చేపలైతే వచ్చాయి. మనం నాన్ వెజ్ అంటే ఆగుతామా? కంపల్సరీ తీసుకోవాల్సిందే. చేపలైతే చాలా పెద్దవిగా ఉన్నాయి. వీటి అన్నింటిలో కూడా శనైతే ఉందన్నారు. ఒక్కొక్క చేప కేజీన్నర అయితే ఉందంట. మార్కెట్‌కి వెళ్ళామంటే వాళ్ళెంత చెప్తే ఆ రేట్‌కే తీసుకోవాలి. అదే వీధిలోకి వచ్చాయంటే మనం బేరాలు ఆడి, ఆడి మరీ తీసుకుంటాము. నేనొకటి, అత్తయ్య ఒకటి అయితే తీసుకున్నాము. ఆయనే మొత్తం చేసేసి అయితే ఇచ్చారు. ఇంక క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. ఇప్పుడైతే నేను రాజమండ్రి అయితే వెళ్తున్నాను. చిన్న షాపింగ్ పని మీద అయితే వెళ్తున్నాను. అక్కడ ఏమేమి తీసుకుంటానో అన్నీ వ్లాగ్‌లో అయితే చూపిస్తాను. మా ఇంటి దగ్గర నుంచి అయితే రాజమండ్రి హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. ఇప్పుడైతే బ్లాక్ బీడ్స్ తీసుకోవడానికైతే వచ్చాను. వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా బావుంటుంది. లాస్ట్ టైం బ్లాక్ బీడ్స్ వీళ్ళ దగ్గరే తీసుకున్నాను. కలర్ అస్సలు షేడ్ ఔట్ అవ్వలేదు. కొన్నయితే ట్రై చేస్తున్నాను. కొన్నయితే చూడటానికి బావుంటాయి కానీ వేసుకోవటానికి బాగోవు. ఇవి 2 బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చూస్తున్నాను. వీళ్ళ దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. నేనైతే డైలీ వేర్‌కయితే తీసుకుందాం అనుకుంటున్నాను. వేరే కస్టమర్ అయితే బ్రైడల్ జ్యువెలరీ అయితే తీసుకుంటున్నారు. ఇంక బాగున్నాయి కదా అని వీడియో అయితే తీశాను. మేము వెళ్ళిన రోజైతే ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇంక వెళ్ళే దారిలో పైనాపిల్ జ్యూస్ అయితే తాగుతున్నాము. ఇంక తాగేసి ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మేము వెళ్ళేటప్పుడు మాత్రం ఎండ చాలా ఎక్కువగా ఉంది. వచ్చేటప్పుడు మాత్రం వర్షం పడేంత మబ్బయితే వేసింది. ఇంక ఇంటికొచ్చి ఫ్రెష్ అయిపోయి నేనేం తీసుకున్నానో ఇక్కడ చూపిస్తున్నాను. నాకు సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టం. చూసారా ఎంత బావుందో? నాకైతే చాలా క్లాసీ లుక్‌గా అనిపించింది. ఇది సెకండ్ బ్లాక్ బీడ్స్. సేమ్ చైన్ లాగే అనిపిస్తుంది. బ్లాక్ బీడ్స్‌లా అయితే అస్సలు తెలియట్లేదు. డ్రెసెస్ మీదకైతే చాలా బావుంటుంది. డైలీ వేర్‌కైతే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. నాకైతే గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కానీ, మా బుడ్డిగాడైతే నా చెవులతో ఆడుతూనే ఉంటాడు. ఇంకా దానివల్ల అయితే అవి అస్తమానం పడిపోతున్నాయి. అందుకే ఇవైతే తీసుకున్నాను. మా అత్తయ్య అయితే కొత్త మిక్సీ అయితే తీసుకున్నారు. మా ఇంట్లో కొత్త వస్తువు ఏది కొన్నా సరే కంపల్సరీ పసుపు రాసి బొట్టు పెట్టే యూజ్ చేస్తాము. ఇంక ఫస్ట్ అయితే పుచ్చకాయ జ్యూస్ అయితే చేస్తున్నారు. మేము ఇదే ఫస్ట్ టైం పుచ్చకాయ జ్యూస్ చేయడం. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంది. పుచ్చకాయ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. సరిపడినంత షుగర్ వేసుకుని మిక్సీ పట్టుకుని ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. సబ్జా సీడ్స్‌ని సెపరేట్‌గా బౌల్‌లో సోక్ చేసుకుని వాటిని కూడా ఇందులో వేసుకుని ఐస్ క్యూబ్స్ వేసుకోవడమే. అంతే క్విక్ అండ్ ఈజీగా పుచ్చకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. అత్తయ్య అయితే పుచ్చకాయ జ్యూస్‌ని అందరికీ గ్లాసుల్లో పోసి అయితే ఇస్తున్నారు. నేను ఇంకా జ్యూస్ తాగేసి వంట అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ చెప్పాను కదా చేప ముక్కల్ని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశానని. ఇంకా అవి తీసి అయితే పులుసు అయితే పెడుతున్నాను. చేపల పులుసులో కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. ఫస్ట్‌లో అయితే నాకు చేపల పులుసు పెట్టడం అస్సలు వచ్చేది కాదు. ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నాను. నేనైతే చేపల పులుసులో బెండకాయ అండ్ టమాటా కంపల్సరీ వేస్తాను. ఇంకా మా వంటగదిలో అయితే వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంక చెమటలు కారిపోతూ ఉంటాయి. గాలైతే అస్సలు వేయదు. అందుకే నా ఫేస్ అయితే అలా ఉంది. ఇంక చేపల పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక వేడి వేడి అన్నంలో చేపల పులుసు ఏసుకొని అయితే భోంచేసేస్తున్నాను. అంతే గాయ్స్ దిస్ వ్లాగ్. బాయ్ బాయ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి.